మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వెళ్లారు. అయితే ఈ కార్యక్రమం నుంచి తిరిగి వెళ్తూ ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. పవన్ కళ్యాణ్ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున సహాయం ప్రకటించారు. కాకినాడ రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ ఇద్దరు చనిపోయారని కూడా పవన్ ఆరోపించారు. పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆమె పలు ప్రశ్నలు సంధించారు. కన్నబిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యముందా? అధికార మదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి అంటూ పవన్ కళ్యాణ్ రోజా నిలదీశారు. సేవ్ ఏపీ అనే హ్యాష్ ట్యాగ్ ను తన పోస్ట్ కు రోజా జత చేశారు. ఇక ఇలా ఉంటే మరణించిన అభిమానుల కుటుంబాల్లో విషాదం ఏర్పడింది. గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లొద్దని చెప్పినా తన మాట వినకుండా వెళ్లి ప్రాణాలు కోల్పోయారని తల్లిదండ్రులు వాపోతున్నారు. మరోవైపు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే హీరో అభిమానులు చనిపోతే మాత్రం 5 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. వారి ప్రాణాల విలువ కేవలం 5 లక్షలేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరును వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తప్పుపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నీతులు చెప్పడం వరకే అని ఆచరణ ఉండదు అని విమర్శించారు. గేమ్ చేంజర్ మెగా ఈవెంట్ కు హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటన రాజకీయం చేస్తూ నెపాని గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారని శ్యామల ఎద్దేవా చేశారు. కాకినాడ రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఈవెంట్ కి మీరు పర్మిషన్ ఎలా ఇచ్చారు సార్? సీజ్ ద రోడ్ అనాలి కదా అంటూ ఆమె పవన్ కళ్యాణ్ ని కౌంటర్ ఇచ్చారు. సినిమాలకు రండి, చొక్కాలు చించుకోండి, బైక్ రేసింగ్లు చేయండి, ఈలలు వేసి గోల చేయండి అంటూ యువతను రెచ్చగొడుతూ మీరు మాట్లాడిన మాటలు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా అని ఆమె పవన్ ని ప్రశ్నించారు. మీ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే కనీసం వెళ్లి పరామర్శించారంటే మీ స్వార్థానికి అమాయకుల ప్రాణాలు బలి చేస్తున్నారంటూ శ్యామల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.